మాదక ద్రవ్యాల మత్తులో పడి విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులతో సంకల్ప కార్యక్రమం నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చెడు ప్రభావాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతకు మంచి భవిష్యత్తు ఉందని, దురలవాట్లతో అటువంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం, రవాణా చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరాలని చెప్పారు. ఇటువంటి తీవ్ర నేరాలకు పడే శిక్షల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సిఐ గోవిందరావు, ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, శేఖర్ పాల్గొన్నారు. గాయత్రి జూనియర్ కళాశాల, మదర్ తెరిసా కళాశాల, డిఎంకే కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, అగ్రికల్చర్, నర్సింగ్ సేవలు అది కూడా చాలా డిమాండ్ ఉంది సార్. మనం బేసిక్స్ నేర్చుకుంటాం, మెడిసిన్స్ నేర్చుకుంటాం, తర్వాత మెడికల్ నాలెడ్జ్ పెంచుకుంటాం, మంచి డాక్టర్ దగ్గర చేయకుండా కూడా మన లైఫ్ స్మూత్గా వినాయసంగా మనం జీవితం సుఖవంతంగా బతకాలని సార్ ఒత్తిడి చేస్తాం. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ విద్యార్థులు మీరు ఏదైతే చదువుతారో వాటి ట్రైనింగ్ వాటికి మంచి ఉద్యోగాలు వస్తాయి. చక్కగా దాంట్లోనే ఉన్నత స్థితిలో తర్వాత ఇప్పుడు రావడంలో మాకు స్వాగతం. మాకు అనేది సమాజం కోసం మేము పనిచేస్తాం. ఆర్మీ కానీ పోలీస్ కానీ అన్నీ కూడా ఈ సమాజం కోసం పనిచేస్తాం. అందులో భాగంగా పోలీస్ పరంగా మేము క్రైమ్ కంట్రోల్ చేయాలి. సమాజంలో జరిగే నేరాలను మేము కంట్రోల్ చేయాలి. అందులో భాగంగా మేము ఈరోజు ఇప్పుడు ఏ ప్రోగ్రాం అయితే జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాలు జరుగుతాం. ప్రతి కాలేజీలు కలుగుతాం, ప్రతి స్కూల్స్ కలుగుతాం, ప్రతి ప్రొఫెషనల్ కాలేజీలు కలుగుతాం, ప్రతి మెడికల్ కాలేజ్ కలుగుతాం, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా కానీ వెళ్ళి మా సమయంలో కొంత కేటాయించి మేము అంటే మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్దేశం కానీ మా పోలీస్ శాఖ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా గంజా సాగు నడుస్తుంది, గంజా రవాణా జరుగుతుంది, గంజా కన్సంప్షన్ చేస్తున్నారు. కానీ చాలామందికి తెలుసుంటుంది, తెలియకపోతే మీకు అవగాహన అవసరం. అందుకని కార్యక్రమంలో భాగంగా ముందు స్టూడెంట్స్ని ఎన్లైటన్ చేస్తూ వాళ్ళకి దీని మీద ఒక అవగాహన కల్పించి గంజాయి తీసుకుంటే వచ్చే దుష్ఫలితాల మీద మేము కార్యక్రమాలు నిర్వహించాము.